హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి కాకరకాయ కర్రీతో అయితే వచ్చాను. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసిన తర్వాత నన్నైనా మర్చిపోతారు, కానీ లైఫ్లో ఈ కర్రీ టేస్ట్ని మాత్రం అస్సలు మర్చిపోలేరు. కాకరకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంకా లైఫ్లో వదిలిపెట్టరు. ఇంక ఎవ్రీ సండే చికెన్ ప్లేస్లో కాకరకాయ ఉండాలనుకుంటారు. అసలు చేదు అనేదే ఉండదు. చేదు లేకుండా ఎలా చేస్తానో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సేమ్ మీరు కూడా అలానే ట్రై చేయండి. ముందుగా కొన్ని కాకరకాయలు అయితే తీసుకోండి. ఆ కాకరకాయలకు ఉన్న పీల్ మొత్తం తీసేయండి, అదే ఎక్కువ చేదు. ఎంత నీట్గా తీస్తే అంత చేదు అయితే ఉండదన్నమాట. అందువల్ల నేను ఎలా అయితే తీస్తున్నానో అలా తీయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. మా ఇంట్లో అయితే అసలు ఎవ్వరికి నచ్చేది కాదు కాకరకాయ కర్రీ అంటే. అలాంటిది ఒకరోజు మా అమ్మ అయితే కర్రీ ఇలా చేసి చూపించింది అనమాట. అప్పటి నుంచి నేను ట్రై చేస్తానే ఉన్నాను, తింటానే ఉన్నాము. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అదిగోండి నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం పీల్ తీసేసుకోండి. అయితే ఎప్పుడైనా సరే పెద్ద కాయలు తీసుకోండి, ఎట్లయినా చేదు తక్కువ ఉంటుంది పెద్ద వాటిల్లో. చిన్న వాటిల్లో చేదు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి అవే ఉన్నాయో తీసుకున్నాను. కాకరకాయ తినడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి. మనకి చేదు అనిపించి అసలు తినం. ఇలా చేసుకుంటే అసలు చేదు అనేదే ఉండదన్నమాట. అలా పీల్ అంతా తీసేసుకున్నాక ఇలా అయితే రౌండ్గా కట్ చేసుకోండి. ఈ సైజులో మొత్తం కూడా నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వీటిని కొంచెం ఎంత వీలుంటే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసి కొంచెం మంచిగా బాగా ఆ ముక్కలన్నిటికీ పట్టేటట్టయితే కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నట్టయితే కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టమోటాలు, ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఇంతలో ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసి స్టవ్ మీద కొంచెం సిమ్లో అయితే పెట్టుకోండి. అంతలోకి మనం కాకరకాయ ముక్కలు అంతా పసుపు వేసి మిక్స్ చేసాం కదా, ఇప్పుడు వాటిని అయితే ఇలా నీట్గా పిండుకోవాలన్నమాట. పిండుకుంటే చూడండి చేదు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ పిండేదాన్ని ఇట్లా చేసేదాన్ని బట్టి కర్రీ మొత్తం ఆధారపడి ఉంటుంది చేదు అనేది. ఇలా నీట్గా కానీ ప్రతి ముక్క కానీ అలా పిండుకుంటే చేదు అనేది మొత్తం వెళ్ళిపోతుంది. కర్రీ చేసుకున్నాక అసలు చేదే ఉండదు. కాబట్టి మొత్తం కూడా ఇలా నీట్గా చేసుకోండి. చేదు అనేది అసలు ఉండదు అనమాట ఇలా కానీ చేసుకుంటే. ఇప్పుడు చూడండి ఎంత చేదో ఇదంతా తీసేసుకోండి. ఇక్కడ చూడండి మనం నీట్గా అయితే ఇవి ఇట్లా చేసుకున్నాం కదా, చేదంతా పోయేటట్టు ఆయిల్ అయితే వేసి బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. కరెంట్ పోయింది మధ్యలో మాకు, అందుకే చెప్పేది క్లారిటీగా వినండి. ఇందాక టమాటో ఆనియన్ 2 ముక్కలు కట్ చేసాం కదా, అవైతే కొంచెం వేరే బాండిల్ తీసుకొని ఆయిల్ పోసి బాగా వేయించుకోండి. వేయించుకున్నాక కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెం వాటర్ పోసి బాగా కొంచెం 5 మినిట్స్ మగ్గనిచ్చి మనం ఇందాక కాకరకాయలు వేయించుకున్నాం కదా అవి కూడా అందులో వేసి కొంచెం బాగా కలిపెట్టాలి. ఇట్లా బాగా కలిపెట్టినాక కొంచెం వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసాక అది మగ్గేంత వరకు ఒక 10 మినిట్స్లో మగ్గిపోద్ది. అలా బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర ఉంటే ధనియాల పొడి కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. మాకు చికెన్ మసాలా వద్దనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. లేదు మేము 2 వేసుకుంటాం అనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది, చేదు అనేది ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు తినాలని ఉంటే 2 కాకరకాయలు చాలు, ఒక టమోటా చాలు, ఒక ఆనియన్ చాలు వేసి అయితే ఇలా నీట్గా చేసుకోండి. కర్రీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. టేక్ కేర్, ఆల్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.